అన్నయ్య గారు చూసి మాకు ఇంతవరకు ఇల్లు కట్టించారు. చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా సంతోషం. తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఈ మధ్య చనిపోయింది. అప్పుడు కూడా మట్టి పనులకు 10,000 దాకా ఇచ్చారు. మట్టి పనులు చెప్పి మరి ఇంతవరకు చాలా నాన్నగారైనా ఆయన చాలా సాయం చేశారు మాకు. ఎంతమంది మా ఊరిలో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా మాకు వచ్చి ఈ కుటుంబం ఎంతమంది ఉన్నారని ఊరంతా తెలుసు. ఒక్కరు కూడా మాకు సాయం చేయలేదు. ఇక అన్నగారు మంగళగిరి నుంచి వచ్చి అంతా చేశారు మాకు. దగ్గర నుండి ఒక తండ్రి లాగా మహేష్ గారు, మా పారేపల్లి మహేష్ గారు అన్నగారు వచ్చి కట్టించారు. వాళ్ళ నాన్న కూడా ఒక సొంత ఇల్లు లాగా పక్కన నుండి 4ంటికి వచ్చి ఇదంతా చూసుకొని సొంత ఇల్లులాగా కట్టించుకొని కట్టారండి. చాలా సంతోషంగా ఉంది. కట్ట తీసుకొచ్చివ్వండి. అందరికీ నమస్కారం. ఈరోజు రేవేంద్రపాడు గ్రామంలో గృహప్రవేశం చేయడం జరిగింది. పేదవారికి అంగవైకల్యంతో ఉన్న 4 కుటుంబ సభ్యులు, వారిలో 2 చనిపోవడం జరిగింది. మరి మేము ప్రతి నెల కూడా నిత్యావసర సరుకులు కొన్ని పేద కుటుంబాలకి మేము మా మిత్ర బృందం కలిసి సాయం చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగా రేవేంద్రపాడు గ్రామం వచ్చి ఇచ్చినప్పుడు వర్షంలో వీరు కంకరాల మీద ఆ నీటిలో ఉండటం చూసిన తర్వాత మాకు ఆ రోజు అనిపించింది, మనం ఎంతో ఖర్చులు పెడుతున్నాం, ఏదన్నా ఈ ఇల్లు నిర్మాణం చేద్దాం అంటే వాస్తవంగా కూడా మాది స్థాయి కాదు, ఇల్లు కట్టించేంత స్థాయి కాదు. అయితే వీరి పరిస్థితి, వీళ్ళు మామూలుగా ఉండుంటే మేము కూడా పట్టించుకునే వాళ్ళం కాదు. కనీసం వీళ్ళు నడవలేని పరిస్థితి. వీరి పరిస్థితిని చూసిన తర్వాత ఎంత ఖర్చులైనా లేదా అప్పులు చేసైనా సరే వీళ్ళు ఇల్లు నిర్మిద్దాం అనేసి మేము అందరం కలిపి అనుకున్న దాంట్లో భాగంగా మా కుటుంబ సభ్యులు మరి నా మిత్రులు అందరూ కూడా నాకు సహకరించడం, మా నాన్నగారే దగ్గరుండి ఈ ఇంటిని ఖచ్చితంగా ఈ నెల రోజుల పాటు ఆయన తెల్లారుజామున వచ్చేస్తే 6ంటికి వచ్చి ఆయనే దగ్గరుండి కంప్లీట్ పూర్తి చేశారు. ఆ విధంగా చేయడం వల్ల వీరికి మేము చెప్పిన టయానికి ఇంటిని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒక బాధ ఏంటంటే అందరూ కూడా మా ఫ్రెండ్ సర్కిల్లోనే జనరల్గా సరదాగా మాట్లాడతా వీడు ఎంతమంది కట్టేస్తాడు అది విధంగా సరదాగా మాట్లాడుతున్నారు. అది నా దాకా వచ్చింది. అయితే నేనేమంటున్నానంటే నేను నిజంగా ఇల్లులు కట్టించేంత శక్తి గలవాడిని కాదు. మేము కూడా పేద కుటుంబమే, మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళమే. కాకపోతే ఈ పరిస్థితి చూసి మాకు మించిన పని అయినా సరే ఒకరికి అండగా నిలబడాలి. జనరల్గా మనం హోటల్కి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, అలాంటి ఎన్ని సేవ్ చేసుకుంటే ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తే ఒక కుటుంబం నెల రోజులు సరిపడా కట్టినారు. మనం అవన్నీ ఆలోచించుకొని అలాంటి ఖర్చులు మానుకొని ఇలా పేద కుటుంబాలకు సాయం చేద్దామనే ఉద్దేశంతో తప్ప నేను నిజంగా కోటేశ్వరుని కాదన్నా. మాకున్న పరిస్థితి మేము కూడా 4 అన్నదమ్ములు కూర్చొని పనిచేస్తాం. మా నాన్నగారు ఇప్పుడు లైన్ అంటారు, లైన్ వెళ్ళి మేము కష్టపడి పనిచేస్తున్నాం. మేము వేరేగా దయచేసి అనుకోవద్దు. ఈ రోజు నుంచి కాకపోతే ఈ రోజు నుంచి పారేపల్లి ఫౌండేషన్ అనేది మేము స్టార్ట్ చేసాము. ఖచ్చితంగా ప్రతి నెల కూడా మాకు చేతైనంత వరకు మేము చేయగలిగిన సాయం అయితే పేదవారికి, మా దృష్టికి వచ్చిన వారికి మేము ఖచ్చితంగా సాయం చేస్తాం. మాకున్న దాంట్లోనే మేము చేయగలిగింది ఖచ్చితంగా ముందుంటామని, రాజకీయాలకు అతీతంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియదు. రేవేంద్రపాడు గ్రామంలో ఒక దివ్యాంగుల కుటుంబాన్ని ఆదుకునే భాగంలో మరి వీరికి మా అబ్బాయి మహేష్ ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేసి ఉన్న సందర్భంలో నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి వారికి ప్రతి మనిషి, హృదయం కలిగిన ప్రతి మనిషి కూడా వారి పరిస్థితులను చూసి చలించి ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేయటానికి మానవత్వంగా ముందుండాలని, ఉన్నవారిని కూడా వినయంగా ప్రార్థిస్తూ ఇట్లాంటి దీనుల్ని ఆదుకోవాలని నా పరంగా తెలియజేసుకుంటూ ఈరోజునే పారేపల్లి ఫౌండేషన్ అని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా మా శక్తి కొలది మేము అనునిత్యము పేదవారిని
గమనించి మేము ఇక రాబోయే రోజుల్లో సహాయ సహకారాలు పేదవారికి అందిస్తామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.